పాపముతో పోరాడుతాం, పాపాన్ని గెలవాలి, పాప క్రియలను అధిగమించాలి, శరీరేచ్ఛలను జయించాలి అని ఎంత పోరాడుతామో అవి అంత ఎక్కువగా అవుతూ ఉంటాయి. పోరాడి 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 విసుగు, అలసట, విరక్తి కలుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మరి నేను దేవుని ఆత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద జయం రావాలి కదా. కొరింథీ పత్రికలో అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అని రాస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఇంద్రియ నిగ్రహమును కలిగించు ఆత్మట. ఒకసారి మీరు బైబిల్లోంచి చూడవచ్చు ఆ వచనాన్ని. కొరింథీలోకి రాసినటువంటి పత్రిక ఒకసారి తీసుకోండి. ఒక నిమిషం. తిమోతి పత్రిక కదా, సారీ, కొరింథీ 13లోనేమో ప్రేమను గురించి ఒక మాట రాస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన వచనం తిమోతి పత్రిక ఒకసారి తీయండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2 తిమోతి 82 కొరింథీ అంటున్నాను. 1 కొరింథీ 13లో ప్రేమను గురించిన వివరణ ఉంది. 2 తిమోతి 1 అధ్యాయము 7వ వచనం మీరు చూడొచ్చు. దేవుడు మనకు శక్తియు, ఆ మాట గమనించాలి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. మరి దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇస్తే మరి ఇంద్రియాలను ఎందుకు జయించలేకపోతున్నాం? ఆశా నిగ్రహాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఇలా ఉండకూడదు అనుకుంటాం, తీర్మానం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మళ్ళా కొద్ది కాలంలోనే మళ్ళీ అంతే చేస్తాం. ఇలా చేయొద్దు అనుకుంటాం, అంతే చేస్తాం. ఇలా ఉండొద్దు అనుకుంటాం, అంతే ఉంటాం. ఇలా మాట్లాడొద్దు అనుకుంటాం, అలానే మాట్లాడతాం. ఇలా ప్రవర్తించొద్దు అనుకుంటాం, మళ్ళీ అలానే ప్రవర్తిస్తాం. మరి ఎందుకు అలా అవుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం లేక, ఆశా నిగ్రహం లేక. ఒకవేళ ఆ నిగ్రహ శక్తి మన దగ్గర ఉంటే మనం అనుకున్న దాని ప్రకారం అలా నిలబడిపోతాం. కానీ అది జరుగుతుందా? అలాంటి శక్తి నిజంగా మనకుందా అంటే మొదటి మానవుడికే అది లేదు. దేవుడు చెప్పాడు అది తినొద్దు అని, తినకుండా తన్ను తాను నిగ్రహించుకొని దేవుని మాటకు కట్టుబడే విధంగా ప్రవర్తించటం మొదటి మానవుడికే చేతగాల. మరి అక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి జనావళి మనం అందరం కూడా, మనకది చేత కావట్లా. కానీ వాక్యం చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ముందు చెప్పిన 3 మనలో కనపడట్లా, చివరి చెప్పింది కనపడుతుంది. భయము, పిరికితనము, అంటే ఉండాల్సినవి ఉండట్లేదు, ఉండకూడదు ఏదో మన దగ్గర కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా దేవుడు చెప్పిన ఆ ఆత్మను మనం కలిగి లేమా? ఒకవేళ కలిగి ఉంటే ఇంద్రియాలను నిగ్రహించుకోగలం కదా, దేన్నైనా కంట్రోల్ చేసుకోగలం. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, వీక్ అవుతున్నాము అంటే మొత్తానికి మనం ఏదో తేడా ఆత్మను కలిగి ఉన్నాం. ఇక్కడ చెప్పిన తిమోతి పత్రికలో చెప్పిన ఆత్మనైతే కలిగి లేమేమో అనిపిస్తుంది. నిజమే. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు చాలా అభ్యంతరకరమైన పరిస్థితులు మనకు కనపడతాయి. లోకంలో అయినా చూడు, మన పర్సనల్ లైఫ్లో అయినా చూడు. లోకంలో మనుషులతో వ్యవహరించేటప్పుడు అంతే కనపడుతుంది, వ్యక్తిగతంగా పర్సనల్ ఆలోచనలు కూడా అంతే ఉన్నాయి. అలా ఉండొద్దు అనుకుంటాం, అలానే ఉంటాం. దీనికోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. కనీసం కొద్ది రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తేనన్నా ఈ శోధన మీద జయం వచ్చిద్దేమో అని ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తాం. అలా కొన్ని తీర్మానాలు చేసి తిప్పలు పడతా ఉంటాం. కొన్నిసార్లు రాత్రులు మేల్కొని జాగారం చేసి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ బలహీనత నా నుండి తీసేయ్యా, ఈ శోధన నా నుండి తొలగించయ్యా, దీన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, సాయం చేయయ్యా
అని తిప్పలు పడి ప్రార్థన చేస్తాం. ఇక జయం వచ్చిద్దిలే అనుకుంటాం. మళ్ళీ కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలో, కొద్ది గంటల్లో మళ్ళీ అదే బలహీనమైన అడుగు పడుద్ది. ఇలా తరచుగా జరుగుతున్నప్పుడు ఒక రకమైన విసుగు బయలుదేరి మన మీద మనకే ఒక రకమైన అసహ్యత పుట్టిద్ది. ఎందుకు ఇలా అవుతున్నాను అని. ఇలాంటి ధర్మ సందేహం ఎంతమందికి ఉంది? నిజంగా నా కండిషన్ అయితే అంతే ఉందన్న. చాలాసార్లు నేను అలా అభ్యంతర పడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు, అంటే తమ్మును తాము పరిశీలించుకునే కెపాసిటీ కలిగిన వాళ్ళు అన్నమాట. చేతులు ఎత్తలేదు అంటే చేతులు ఎత్తనోళ్ళు రెండు విషయాల్లో ఉండుంటారు. ఒకటి, తమను తాము పరిశీలించుకునే శక్తి లేని వాళ్ళన్నా అయి ఉంటారు, లేకపోతే నేను చెప్పినటువంటి పాయింట్స్ని గమనించి ఆ శోధనను అధిగమించిన వాళ్ళన్నా అయి ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం చేయెత్తారు. నేను ఈ కండిషన్లోనే ఉన్నాను, మేలైనదే చేయాలని నా కోరిక కలుగుతుంది, కానీ అలా చేయటం నా వల్ల కావటం లేదు. చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడుకే నా మైండ్ పోతుంది, చెయ్యగోరని చెడు కార్యాలకే నా హృదయం లాగుతుంది, అవే ఒకటోరా నా వల్ల జరుగుతున్నాయి అని దుఃఖపడేటువంటి ఆత్మీయులు చాలామంది ఉన్నారు. దీని గురించి ఉదయకాలం ధ్యానంలో నేను అందించడం జరిగింది. దానికి విరుగుడైంది. ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటే జయించగలమా, లేకపోతే రాత్రులు జాగారాలు చేసి ప్రార్థిస్తే జయించగలమా, ఏ విధంగా జయించగలం అంటే ఉపవాసాలు, జాగరణలు శరీరాన్ని నల్లగొట్టుకోవటం అనేది ఒక విధంగా ఉపయోగపడే సాధనమే. అదేం తప్పు పట్టాల్సిన అంశమేం కాదు. మనల్ని మనం నియంత్రించుకోవటానికి, దేహం మీద పట్టు సంపాదించడానికి కొన్ని ఏర్పాట్లు మనం చేసుకొని కొంత సాధన చేయటం మనకు మేలే కానీ కీడేం కాదు. ఫాస్టింగ్స్ ఉపయోగపడతాయి, జాగారాలు అంటే ఆల్ నైట్స్ మనం ప్రార్థనలో గడిపిన అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు ఇంకా ఏదన్నా మెరిట్గా వాటిని అధిగమించే విధంగా మనం ప్రవర్తించడానికి ఏదన్నా అవకాశం ఉందా? నాకైతే ఎన్నో రోజుల ప్రశ్న ఇది. నన్ను నేను గెలవటానికి, దేహవాంఛలను అధిగమించడానికి, ఇంద్రియాల నిగ్రహం కోసం ఇంకా ఏం చేయాలి? ఏదన్నా నాకు బెటర్ వే ఏదన్నా ఉందా, మంచి మార్గం ఏదన్నా ఉందా అని ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకునిగానే కాకుండా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు సైతం నేను వీటిని గురించి పరిశీలించుకున్నాను. అయితే నాకు దేవుడు తేటపరిచినటువంటి విషయం ఏంటంటే, మీకు కూడా ఉపయోగపడుద్దని చెప్తున్నాను నేను. కొంతమంది తమలో తాము చాలా నలిగిపోతూ ఉంటారు ఈ సమస్యకు పరిష్కారం దొరకక. దానికి దేవుడు నాకు చూపించినటువంటి పరిష్కారం ఏంటంటే ఏంటో చెప్పయ్యా అనే ప్రశ్న మీకు పుట్టాలని 2 సార్లు అడిగాలి నేను. అదేమిటంటే, దేవుని ప్రేమించుటయే. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. నీవు పోరాడుతున్న శరీరేచ్ఛల మీద, ఇంద్రియాల మీద నువ్వు ఎంత పోరాడినా నీకు జయము రాదు. నువ్వు ఇంకా పోరాడే కొంది, తీర్మానాలు చేసే కొంది అవి ఎక్కువ అవుతుంటాయి. ఇప్పటికే నీకు అర్థమైంది. ఎన్నో తీర్మానాలు, న్యూ ఇయర్ వచ్చిందంటే ముందు తీర్మానాలకి రెడీగా ఉంటాం. ప్రభువా ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని ఇక రోజు బైబుల్ చదువుతా ఉంటాం. ఖచ్చితంగా 4 రోజులు చదివి 5వ రోజు ఇక జంపు, ఇంకా మళ్ళీ కనపడేది. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేశాను. ప్రభువా నిజమే, అది చేసేది లేదు. ఇక ఇంతకుముందు నేను ఫలానా వ్యసనంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, అలవాట్లో ఉన్నా, ఫలానా మైనస్ నా దగ్గర ఉంది, వాటిని వదిలేస్తున్నా ఈ రోజు నుంచి, ఈ నూతన సంవత్సరంగా. ఇక నేను వాటి జోలికి మళ్ళా వెళ్ళను అని కనీసం 4 రోజులు కూడా కాకముందే మళ్ళీ అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే తీర్మానాలు చేస్తున్నావు, నిలబడట్లేదు. ఉపవాసాలు ఉంటున్నావు, వల్ల కావట్లేదు. పోరాడుతున్నావు, కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావటల్లా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత పోరాడినా, ఎన్ని ఫీట్లు చేసినా, ఎన్ని పాటలు పడినా అది వల్ల కాదు. మరి ఎలా అంటే, దేవుడు చూపించిన ఆన్సర్ ఏంటంటే, ఏం లేదు బెట, నన్ను ప్రేమించు సరిపోతుంది అన్నాడు.
నన్ను నువ్వు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనే శక్తి నీకు వస్తుంది. సహజంగా ఇంతవరకు బైబుల్ ఆ వచనాన్ని మనం ఒక టైపులో అర్థం చేసుకున్నాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని. ఇది ఎలాంటిదంటే, అబ్బాయి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు మీరు చేస్తారు అబ్బాయి అని అర్థం వచ్చింది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం. నిజమే. దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం. రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే, నా ఆజ్ఞలను మీరు గైకొనాలంటే, నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది. ఇది రివర్స్లో అర్థం చేసుకోవటం. ఏమైనా అర్థమైందా మీకు? టపి కొట్టారు. ఏం అర్థమైంది? ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నిటినీ జయించడానికి దైవశక్తి కావాలి, మన సొంత శక్తి చాలదు. మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది? మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యను ఎంత ప్రేమిస్తామో, మనం పోరాడుతున్న ఇంద్రియాల విషయంలో కావచ్చు, ఆశల విషయంలో కావచ్చు, దేహవాంఛల విషయంలో కావచ్చు, వాటిని జయించే శక్తి ఆయన నుండి మనకు కలుగుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. ఒకవేళ మీరు నాతో అనుబంధం ఏర్పరచుకొని నాతో అనుసంధానమై ఉంటే, అప్పుడు సారం మీలో నుంచి కాదు, నాలో నుంచి మీలోనికి ప్రవహించి ఫలము మీలో నుండి వెలువడుతుంది. అంటే సారం ఇప్పుడు తీగ సృష్టించుకోగలిగిద్దా, లేకపోతే కాండం నుంచి తీగకు వచ్చిద్దా? అమ్మా, కాండం నుంచే కదా తీగకు వచ్చేది. అలా మనకు కాండం యేసయ్య, ఆయనకు లింక్ అయి ఉన్న తీగలం మనం. కాబట్టి ఆయనలో నుండే సారం రావాలి, అదే మనలో ఆత్మ ఫలమును వ్యక్తపరచాలి. ఆయనలో నుండే జీవం రావాలి, అదే మనల్ని నిత్యము ఆత్మీయంగా జీవింపజేయాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు ఆ మాట? అంటే మీ అంతటా మీరు ఏమీ చేయలేరు. ఏదన్నా మీరు సాధించాలంటే నాలో ఉంటేనే. ఇప్పుడు మనం ఆయనలో ఉండాలంటే ఫస్ట్ ఆయన్ని ప్రేమించాలి. మనం ఎవరితోనైనా ఎక్కువ గడపాలంటే ముందు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే, ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ గడపాలనిపిస్తుంది. కొంచెం ప్రేమ ఉందనుకో కొంచెం చాలనిపిస్తుంది. మరింత ప్రేమ ఉందనుకో మరింత గడపాలనిపిస్తుంది. అట్లాగా మనము ఆయన మనము ఏకమైనప్పుడు, స్తోత్రం చెప్పండి, సారం ఆయనలో నుండి వెలువడి మనల్ని నింపి మనలో నుండి ఆత్మ ఫలము ఫలించేటట్లు దేవుడు సహాయం చేయగలడు. దీనికి ఆయనను ప్రేమించుటయే ఆధారము అనే విషయం ఇంకా కొంచెం వివరణాత్మకంగా, దాని వలన కలిగే ఫలాలు అది ఎలాగా అనేది ఉదయపు ధ్యానంలో తెలియజేసుకున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. ఈ సూత్రం మీకు అర్థమైందా? లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, దీన్ని అధిగమించడానికి దేవుడు ఏర్పరిచిన సూత్రం ఒక్కటే, దేవుని ప్రేమించటమే.